లాజిస్టిక్ ఇండస్ట్రీలో చాలా మంది జెయింట్స్ ఇదే పందాలో నడుస్తున్నారంట. ముఖ్యంగా వాల్మార్ట్ కావచ్చు, ఫెడెక్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా వరకు వీళ్ళందరూ కూడా ఆటోమేషన్ చేసి రోబోట్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారంట. దీనివల్ల కాస్ట్ కటింగ్ జరుగుతుంది. అంటే చాలా తక్కువ రేట్‌కే వాళ్ళ పని అయిపోతుంది. దాంతో పాటు లేబర్ షార్టేజ్‌ని కూడా అడ్రెస్ చేసుకుంటున్నారంట. అంటే లాజిస్టిక్స్ ఇండస్ట్రీస్ మొత్తం కూడా ఎక్కడైతే హ్యూమన్‌ని మెషిన్‌తో రీప్లేస్ చేయగలవో, రోబోట్‌తో రీప్లేస్ చేయగలవో అక్కడంతా చేసేస్తున్నారంట. ముఖ్యంగా డెలివరీ కానీ, పికింగ్ కానీ, ప్యాకింగ్ కానీ ఇవన్నీ కూడా లాజిస్టిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంతకుముందు ఇవన్నీ మనుషులు చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ కూడా రోబోట్స్ చేస్తున్నాయంట. ఇదంతా గమనిస్తుంటే అమెరికన్ వేర్ హౌస్ ఇండస్ట్రీలో ఒక రెవల్యూషనే వచ్చినట్టు అర్థమవుతుంది. అంతేకాదు ఇప్పుడంతా మాస్ ఎంప్లాయ్మెంట్ నుంచి మాస్ ఆటోమేషన్ వైపు అమెరికన్ వేర్ హౌస్ ఇండస్ట్రీ అడుగులు వేస్తోంది. అమెరికన్ లాజిస్టిక్స్ వేర్ హౌసింగ్ ఇండస్ట్రీలో ఈ మార్పుల వల్ల కొన్ని కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి మనుషులకి, కానీ చాలా తక్కువగా. ఉదాహరణకి రోబోటిక్ మెయింటెనెన్స్, డేటా కంట్రోల్, ఏఐ కంట్రోల్, డేటా సెంటర్స్ ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయంట. ఈ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ వల్ల ఎకనామిక్ డిస్రప్షన్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికన్ గవర్నమెంట్ నుంచి ఇండియన్ గవర్నమెంట్ వరకు ఏం ఆలోచించాలి? ఏదైతే కొత్త తరం జాబ్స్ రాబోతున్నాయో దానికి మనకున్న వర్క్ ఫోర్స్ని ట్రైన్ చేయాలి. రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్, రీట్రైనింగ్ ఇవన్నీ చాలా అవసరం. లేకపోతే ఇప్పుడున్న వర్క్ ఫోర్స్ అవుట్డేట్ అయిపోతారు, వాళ్ళకి జాబ్స్ ఉండవు. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే జర్మనీలో ఉండే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఏదైతే కార్స్లో కొత్త టెక్నాలజీస్ వచ్చాయో, మోటార్లో కొత్త టెక్నాలజీస్ వచ్చాయో ముందు వాళ్ళ వర్కర్స్కి అప్స్కిల్లింగ్ చేసిన తర్వాత ఆ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేస్తాయి. అలా కాకుండా టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అప్స్కిల్లింగ్ అంటే కొంచెం కష్టమే.